ఒకరోజు పార్వతీదేవి శివుడితో ఇలా అంటుంది. స్వామి, మీకు మరణం లేదు కదా, ఆ అమరత్వం గురించి నాకు చెబుతారా అని అడుగుతుంది. అప్పుడు శివుడు అమరత్వం గురించి చెప్పాలంటే ఎవ్వరు లేని ప్రదేశానికి వెళ్ళాలని చెబుతాడు. ఎందుకంటే ఆ కథ విన్నవాళ్ళు అమరులు అవుతారు కాబట్టి. అలా శివపార్వతులు హిమాలయాల్లో ఉన్న ఒక గుహ వద్దకు బయలుదేరుతారు. దారి మధ్యలో శివుడి వాహనమైన నందిని ఒక ప్రదేశంలో వదిలేస్తారు. చంద్రుణ్ణి చందనవాడిలో మరియు సర్పాన్ని శేషనాగ్ చెరువులో వదిలేస్తారు. శివుడి ఆధీనంలో ఉండే పంచభూతాల్ని పంచతర్ణిలో వదిలేస్తాడు. గృహలోకి వెళ్ళిన శివుడు డమరుకనాదం చేస్తాడు. దాంతో చుట్టుపక్కన ఉండే మూగజీవాలు దూరంగా వెళ్ళిపోతాయి. గృహలో శివుడు పార్వతీదేవికి అమరత్వం గురించి చెబుతాడు. ఆ కథ పూర్తయ్యేసరికి పార్వతీదేవి నిద్రలోకి వెళ్తుంది. తను అమర కథను వినలేదు. అక్కడున్న 2 పావురాలు ఆ కథని విని అమరత్వం పొందుతాయి. ఆ విషయం తెలుసుకున్న శివుడు కోపంతో ఆ పావురాలపై తన త్రిశూలాన్ని ఎత్తబోతాడు. కానీ అవి అమరులు అని ఆగిపోతాడు. నిజంగా అమరకథ చెప్పే గురువునే మనం ఇప్పుడు అమర్నాథ్ అని పిలుస్తున్నాం. ఇక్కడ మంచుతో వెలిసిన స్వయంభూ శివలింగం ఉంటుంది. ఇప్పటికీ ఆ పావురాలు ఆ గురువులో కనిపిస్తాయని భక్తులు నమ్ముతారు. ఓం నమః శివాయ.